నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్లో దాదాపు 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ గురువు గారైనటువంటి సమర్థ రామదాస్ నిర్మించాడట. 450 సంవత్సరాల ముందు ఇక్కడ నివసించే ఇందూరు ప్రజలు కరువులతో కష్టాలతో ఉన్నారని రామదాస్ గారు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారట. దానికి ఫలితంగానే ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశారంట. ఈ ఆలయంలో ఉన్న విచిత్రం ఏంటంటే ఈ ఆలయం కోసం పనిచేసినటువంటి 13 మంది మఠాధిపతుల సమాధులు కూడా ఈ ఆలయం చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం కూడా అన్ని ఆలయాలలో ఉన్న ధ్వజస్తంభాల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని రాతితోనే వెడల్పు చేశారు. ఇక గర్భగుడిలో హనుమంతుడు, బయట స్తంభాలు అన్ని సింధూర వర్ణంలో చాలా అందంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆలయం నుండి నిజామాబాద్ పోర్టు వరకు సొరంగ మార్గం ఉందని కూడా చెప్తున్నారు. ఈ ఆలయం 1400 ఎకరాలలో ఉంటుంది. బహుశా ఇంత పెద్ద స్థలంలో ఉన్న దేవాలయం ఇదొకటే అనుకుంటా. మీరు ఈ టెంపుల్ కు వెళ్లారా? ఈ టెంపుల్ గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ గురించి ఫుల్ వీడియో